బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. డి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పీసీసీ చీఫ్ గా పనిచేశారు. మనం చూస్తున్నాం కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. డి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పీసీసీ చీఫ్ గా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. డి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పీసీసీ చీఫ్ గా పనిచేశారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. 1989, 1999, 2004లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2009లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2004, 2009లో అలాగే కాంగ్రెస్ తిరిగి ప్రభుత్వంలోకి తీసుకురావడంతో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు, డిఎస్ గుండెపోటుతో మరణించినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఉదయం తెల్లవారుజామున కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారము. ఆయన గత కొంతకాలంగా కూడా కొంత అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. పెరాలసిస్ వచ్చి కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కొంత తిరిగి మళ్ళీ రికవరీ అయ్యారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మృతి చెందినట్లుగా చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులు. సో సీనియర్ రాజకీయ నాయకులు 3 సార్లు 1989లో, అదేవిధంగా 99లో, 2004లో 3 సార్లు ఆయన నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు ఆయన. అదేవిధంగా 2 పర్యాయాలు ఆయన పీసీసీ చీఫ్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు. 2004, 2009లో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ హైకమాండ్ కు అత్యంత సంఘితులు అనేటువంటి పేరు కూడా డిఎస్ కు ఉంది.